తీవ్ర దుమారం రేపుతున్న విశాఖ డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు సిబిఐ అధికారులు. కాకినాడ జిల్లా మూలపేటలోని సంధ్యా ఆక్వా బ్రాంచ్ లో కూడా తనిఖీలు నిర్వహించారు. సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ పేరుతో ఆర్డర్స్ రావడంతో విచారణ జరుపుతున్నారు. కాగా డ్రగ్స్ తో తమ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదంటోంది సంధ్యా ఆక్వా కంపెనీ. బ్రెజిల్ నుంచి రొయ్యల ఫీడ్ కోసం కంటైనర్లు తెప్పించిన మాట వాస్తవమే, కానీ దాంట్లో డ్రగ్స్ ఎలా వచ్చాయో తమకు తెలియదు అంటున్నారు. సిబిఐ విచారణకు పూర్తిగా సహకరిస్తామంటున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఏమైనా తప్పు జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక విశాఖలోనే ఉన్న సిబిఐ బృందం ఇప్పటికే పలు దఫాలుగా డ్రగ్ డిటెన్షన్ పరీక్షలు నిర్వహించారు. మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు. దాదాపు 140 శాంపిల్స్ ను పరీక్షిస్తున్నారు. రిపోర్ట్స్ వచ్చాకే తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. టీవీ9 బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు. ఈశ్వర్, ఎంక్వైరీ మొత్తం సిబిఐ ఆధ్వర్యంలోనే జరుగుతుందా? 24 గంటలు కావస్తుంది. ఎలాంటి వివరాలు రాబట్టగలిగారు? ఇప్పటి వరకు ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సిబిఐ జ్యుడిషియరీకి సంబంధించిన అధికారుల మధ్య సిబిఐ న్యాయమూర్తి సమక్షంలో ప్రస్తుతం ఈ డ్రగ్ డిటెక్షన్ టెస్టులు అయితే జరుగుతున్నాయి. వాటికి సంబంధించి దాదాపు 140 శాంపిల్స్ తీయాలనుకున్నారు. ఇప్పటి వరకు 60 శాంపిల్స్ని తీశారు. మరొక 80 శాంపిల్స్ని తీయాలి. అది రాత్రి వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవైపు ఇవి ఇప్పటికే ఒక నిర్ధారణకు వచ్చింది సిబిఐ. ఇప్పటికే దానికి సంబంధించి డ్రగ్ డిటెక్షన్ టెస్ట్లో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో వీటిల్లో కొకైన్, హెరాయిన్ లాంటి, ఓపీఎం లాంటి అత్యంత ప్రమాదకరమైన నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నట్టుగా సిబిఐ గుర్తించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ను కూడా విడుదల చేసింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేస్తుంది అనుకోవచ్చు ప్రస్తుతం. ఎందుకంటే ఎవరైతే ఇంపోర్ట్ చేసుకున్నారో వాళ్ళు సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఇవి కేవలం డ్రగ్స్ కాదు, కేవలం ఇది డ్రై ఈస్ట్కి సంబంధించిన మెటీరియల్ మాత్రమే అని చెప్పి గట్టిగా చెప్పే ప్రయత్నంతో పాటు వాళ్ళకి సంబంధించిన బ్రెజిల్ ఎవరైతే కన్జైనీ ఉన్నాడో అక్కడి నుంచి వచ్చిందో ఆ బ్రెజిల్కి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఐసీసీ బ్రెజిల్ అనే కంపెనీ ద్వారా వాళ్ళు కూడా అందులో ఎలాంటి ఆల్కహాలిక్ సంబంధించిన కాదు, ఎలాంటి నార్కోటిక్కి సంబంధించిన మెటీరియల్ లేదు అని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో మరొకసారి వీటిని టెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అందరినీ షాక్ గురి చేసే అంశం ఇప్పటికే సిబిఐ ఒక నిర్ధారణకు వచ్చింది. ప్రైమా ఫేసి లేకుండా సిబిఐ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయదు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున 25,000 కేజీల డ్రగ్స్ విశాఖకు వచ్చిందంటే విశాఖని కొత్తగా డ్రగ్ కారిడార్గా ఏమైనా ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా గుర్తించిందా? విశాఖ వేదికగా, ఎందుకంటే గంజాకి సంబంధించి ఇప్పటికే ఒక ట్రాన్సిట్ హాల్ట్గా విశాఖ ఉంది. సమీపంలోని ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించినవి కావచ్చు, మహారాష్ట్ర లేకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఇటువైపు ట్రైన్స్లో ఇటు నుంచి కేరళ, సౌత్కి కేరళ కావచ్చు, గోవా, బెంగళూరుకి సప్లై చేస్తూ ఒక ట్రాన్సిట్ సెంటర్గా విశాఖ మారిన నేపథ్యంలో కొత్తగా విశాఖ డ్రగ్కు సంబంధించి కూడా ఒక కారిడార్గా కొత్త కారిడార్ని సృష్టించారా? అందుకు విశాఖని హబ్గా లేకపోతే ట్రాన్సిట్ స్టేషన్గా విశాఖని ఉన్న ఇంటర్నేషనల్ మాఫియా చేసుకుందా, తయారు చేసుకుందా, అందుకు సిద్ధం చేసుకుందా అన్నది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి అయితే ఈ వ్యవహారం మొత్తం మీద సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్కి వాళ్ళ కాన్షియస్తోనే జరిగిందా, లేకపోతే వాళ్ళ ఆప్షన్స్లో వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళ పేరు మీద ఇక్కడికి డెలివరీ అయ్యి ఇక్కడ మేనేజ్ చేసి దీన్ని ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు తరలించే ప్రయత్నం ఏమైనా జరిగిందా అన్న పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు విశాఖ చరిత్రలో ఇట్లాంటి గంజాకి సంబంధించి చిన్న ఈ ఎన్డీపీఏ సంబంధించిన కేసులు ఉండేటివి తప్పించి ఇంత పెద్ద ఎత్తులో డ్రగ్ దొరకడం, అందులో 25,000 కేజీల డ్రగ్ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకి దొరికిన ఆ ప్యాకెట్లలో కనీసం దాదాపు ప్రస్తుతం వాళ్ళు చెప్తున్న డ్రై ఈస్ట్ కొంత మెటీరియల్ ఉన్నప్పటికీ కూడా కనీసం మినిమం 10,000 కేజీల డ్రగ్ ఉన్నప్పటికీ కూడా అది లక్షల కోట్ల విలువ చేసే అవకాశం ఉంటుంది. అంత పెద్ద ఎత్తున విశాఖలో కొత్త కారిడార్ సృష్టించే ప్రయత్నం ఏమన్నా జరిగిందా అన్న రీతిలో సిబిఐ కావచ్చు, అలాగే ఇంటర్పోల్కి సంబంధించిన అధికారులు ప్రస్తుతం దాని మీద దృష్టి కేంద్రీకరించారు. ఎందుకంటే ఇక్కడ విశాఖకు సంబంధించి ఇటు నుంచి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా విశాఖ నుంచి ఇటు సైడ్ సౌత్ స్టేట్స్ అయిన కేరళ, కర్ణాటక, గోవా లాంటి స్టేట్స్కి ఈ మొత్తం ఈ డ్రగ్ క్యారిడార్ని ఏమైనా కొత్త క్యారిడార్ ఏమైనా సృష్టించారా పడిందా అన్న విధంగా దర్యాప్తుని ఇప్పటికే సిబిఐ అధికారులు ప్రారంభించినట్టు తెలుస్తుంది. అయితే ఒకసారి ప్రస్తుతం ఇప్పుడైతే నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన ఫోరెన్సిక్ అధికారులు వాటిని డ్రగ్ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఇతర ప్రాంతాల నుంచి కొన్ని ఇక్కడికి డ్రగ్ రావడం కావచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి గంజా ఇతర ప్రాంతాలకు పోవడం కావచ్చు, ఇట్లాంటివి మాత్రమే జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ వెలుగు చూసిన ఈ ఉదంతం పైన మాత్రం పెద్ద ఎత్తున భారతదేశ మొత్తం అధికారులు ఇట్లాంటి సిబిఐ కావచ్చు ఇట్లాంటి ఏజెన్సీలన్నీ ఫోకస్ చేసిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్.